ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత నామినేటెడ్ పోస్టుల జాతర అయితే మొదలైంది. అయితే చంద్రబాబు గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి సానుభూతి పరులు ఈ నామినేటెడ్ పోస్టుల కోసం ఆరాట పడుతున్నారని, చంద్రబాబు గారు లోకేష్ గారు అప్రమత్తంగా లేకపోతే పెను ప్రమాదం జరిగే అవకాశం ఉంది అంటూ ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. అయితే ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల జాతర కూడా మొదలు కాబోతోంది. ఈ నేపథ్యంలోనే నామినేటెడ్ పోస్టుల కోసం ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డికి చెందినటువంటి కొంతమంది సానుభూతి పరులు నామినేటెడ్ పోస్టుల కోసం ఆరాట పడుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు లోకేష్ గారు కనుక అప్రమత్తంగా వ్యవహరించకపోతే పెను ప్రమాదం జరిగే అవకాశం ఉంది అంటూ రకరకాలుగా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అసలు చంద్రబాబు గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డికి చెందినటువంటి అంటే కొంతమంది వ్యక్తులు, లేదా జగన్మోహన్ రెడ్డి మీద సానుభూతి ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఇక్కడ దీని మీద, ఈ పదవుల మీద ఆరాటపడడం ఏంటి? ఒకటి ఏంటంటే, మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు నాయుడు మీద ఒక అభిప్రాయం ఉంది. ఏంటంటే, తెలుగుదేశం పార్టీ గెలిచినప్పుడు ఒక కోటరీ వచ్చేస్తుంది, ఓడిపోయిన తర్వాత ఇంకొకళ్ళు వచ్చి దాన్ని గెలిపిస్తారు. ఆ గెలిపించినటువంటి వాళ్ళు ఏమో వెనక్కి వెళ్ళిపోతారు, కొత్త యాక్టర్స్ వచ్చేసి చుట్టూరు మూగుతారు అనేటువంటి ఒక అభిప్రాయం తొలి నుంచి ఉంది. ఇవాళ ఉదయం కూడా నాకు ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఫోన్ చేశారు. నాకు ఆవిడ లేడీ, ఆ పేరు ఎందుకు రిలీవ్ చేయటం, ఫోన్ చేశారు. ఫోన్ చేసి జనరల్గా మాట్లాడుతూ ఈ డిజిటల్ మీడియా కార్పొరేషన్ గురించి, తర్వాత రకరకాల కార్పొరేషన్ పదవుల గురించి మాట్లాడుతూ, తర్వాత ఈ 19 మంది ఐఏఎస్లు ఐపీఎస్లు బదిలీలు వీటన్నిటి గురించి ఆవిడ రివ్యూ చేస్తూ, అసలు చంద్రబాబు నాయుడు అసలు ప్రత్యుమ్నాథన్ అతన్ని సీఎం ఆఫీసులో ఎలా పెట్టుకుంటాడండి? ఐఏఎస్ ఆఫీసుల సంఘం లీడర్గా చంద్రబాబు నాయుడిని బదనాం చేస్తూ లెటర్ ఇచ్చాడు కదా ఆయన. ఆ జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన పరిపాలన సాగిస్తున్నాడు, అవినీతి రహిత పాలన సాగిస్తున్నాడు, కావాలని చంద్రబాబు నాయుడు బదనాం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఐఏఎస్ సంఘం తరపు నుంచి వాళ్ళు లెటర్ ఇచ్చాడు కదా అతను లెటర్ తీసుకుంటారు. అసలు జగన్మోహన్ రెడ్డి మనుషులకి జ్వరబడుతున్నారు ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల్లో కానీ, లేదంటే ఉన్న అధికారులు ఏమో ఉన్నత పదవుల్లో కీలకమైన పోస్టుల్లో వాళ్ళు జ్వరబడుతున్నారు. తెలుగుదేశం పార్టీలో తొలి నుంచి ఇలాంటి సంస్కృతి ఉందండి. ఇంటర్మీడియట్ టైంలో ఉండేది కాదు, చంద్రబాబు నాయుడు టైంలో ఈ సంస్కృతి ఉంది. తాను ఎన్టీఆర్ టైంలో చేశాను, చంద్రబాబు నాయుడు టైంలో కూడా దగ్గర నుంచి నేను రిపోర్టింగ్ చేశాను అని చెప్పి ఆవిడ మాట్లాడుతూ వచ్చారు. నాతోటి దాదాపు 40 నిమిషాలు మాట్లాడారు ఇవాళ ఉదయం. మాట్లాడుతూ ఆ విషయం చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఆనవాయితీ అదండి, గెలిపించేంత వరకు ఉంటారు కొంతమంది, తీర పార్టీ గెలిచిన తర్వాత వీళ్ళు వెనకబడిపోతారు, కొత్త వాళ్ళు వచ్చేస్తారు, అది కూడా ప్రత్యర్థి పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున వచ్చేస్తుంటారు అని చెప్పి లాస్ట్కి నేనండి అలా జరగదులేండి, ఈసారి లోకేష్ ఉన్నాడు కదా, ఇంతకుముందంటే చంద్రబాబు నాయుడు ఉండి కొంచెం ఆయన పట్టి పట్టించుకోక ఆయన వెళ్ళిపోయాడు, ఈసారి అలా జరగకపోవచ్చులేండి అన్నా. అని అంటే వెంటనే ఆవిడ అన్నారు, ఆ రెడ్ బుక్ అన్నారు, బ్లూ బుక్ అన్నారు. ఏందండి ఆ రెడ్ బుక్లు బ్లూ బుక్లు ఏముంది, మరి ఇవన్నీ లేవా అని అన్నారు. ఆయన చూసుకోవాలి కదా, చూసుకోకుండా వేసుకొని తీరా వాళ్ళు జ్వరబడిన తర్వాత ఇంకేముందండి, దొంగలు జ్వరబడిన తర్వాత ఎత్తుకెళ్ళిపోతారు. ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత తిరిగి చూసి ఏముంటుంది, ఖాళీ ఉంటుంది, మరి అలర్ట్ చేయండి మీరన్నా అని చెప్పి అంటే, మనం అలర్ట్ చేసే పరిస్థితి మనకు లేదండి, కాకపోతే మనం వీడియో చేయమంటే చేస్తాను నేను అని చెప్పా ఆవిడికి. అయితే ఏంటంటే మీలాంటి వాళ్ళు కూడా ఎట్టుంటే ఎట్టా, సమాజం కోసం చేయాలి కదా, ఆంధ్రప్రదేశ్ కోసం చేయాలి, పార్టీ కోసం కాదు, మీరు ఆంధ్రప్రదేశ్ కోసం చేయాలి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే రాష్ట్రం బాగుపడిద్ది, రాష్ట్రం బాగుపడటానికి మీరు చెప్పమంటున్నాను, నేనేం వేరే విధంగా చెప్పట్లేదు అని చెప్పి ఆవిడేదో తనకు తోచిన విధంగా చెప్పారు. అంటే ఎందుకు చెప్పారంటే, ఎప్పుడు కూడా ఒక పెద్దోళ్ళు ఒక సూత్రం చెప్తుంటాడు, అరిసే కుక్క కరవదు, పని చేసేవాడు మాట్లాడు, అంటే మాట్లాడేవాడు పని చేయడు. ఇది పెద్దోళ్ళు చెప్పేటువంటి ఒక సూత్రం. పెద్దోళ్ళు అంటే ఎంతో అనుభవపూర్వకంగా 2 మాటలే చెప్పేస్తారు. ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు. దాంట్లో ఎంత వాల్యూ ఉంది.
ఆరోగ్యమే మహాభాగ్యం, చిన్న వాక్యమే, అవును. కానీ దాంట్లో ఎంత అర్థం ఉంది అంటే పెద్దవాళ్ళు అన్ని అనుభవాలన్నింటినీ వడపోసి దాని సారాంశాన్ని మనకి చిన్నగా అందరికి అర్థమయ్యేలాగా అందిస్తారు. అలాగే ఇప్పుడు ప్రభుత్వం మారింది, మారిన తర్వాత ఇప్పుడు అసలు తెలుగుదేశం పార్టీ కోసం 2019 నుంచి మొన్నటి వరకు పనిచేసినటువంటి వాళ్ళేమో స్తబ్దుగా ఉన్నారు, అయోమయంలో ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే అయోమయంగా ఉన్నారు. నాకు ఆల్రెడీ రాత్రి కూడా ఇంకొక అతను నాకు జర్నలిస్ట్ ఫోన్ చేశాడు. 2019 నుంచి మొన్నటి వరకు కేసులు పెట్టించుకొని రకరకాల ఇబ్బందులు పడి రకరకాల మానసికంగా కుంగిపోయి మానసికంగా ఇబ్బందులు పడి అయినా కానీ ఫైట్ చేసినటువంటి వాళ్ళేమో నిస్తేజంలోకి స్తబ్దత నెలకొందండి. కొత్త వాళ్ళు వచ్చేస్తున్నారు. ఇప్పుడు కొత్త వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పనిచేసిన వాళ్ళు వచ్చేసి ఇప్పుడు నామినేటెడ్ పోస్ట్ కోసం లాబింగ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళేమో ముందు క్యూలో ఉంటున్నారు. కాదు సార్, ఇక్కడ చంద్రబాబు గారు కానీ లేదా లోకేష్ గారు కానీ వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి వ్యక్తులు కానీ లేదంటే వైసీపీ సానుభూతి పరులు కనుక వస్తూ ఉంటే వాళ్ళకి అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అంటారా? ఇప్పుడు ఎలా ఉంటుందంటే కృష్ణ, నేను జనరల్గా చెప్తున్నాను, నేను 26 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు నువ్వు పని చేస్తావు, నువ్వేమనుకుంటావు, నా పని నేను చేస్తున్నాను కదా, నా పని మా బాస్ చూస్తాడు కదా అనుకుంటావు నువ్వు. కానీ మీ బాస్కి ఏంటి తెలుసా, పని చేయకుండా తిరిగి వాడు ఉంటాడు ఆఫీస్లో. ఆడిపోయి ఈసారి నేను అది చేశాను ఇది చేశాను అని చెప్తే వాడి పట్ల నీకు గుడ్ విల్ ఉంటుంది, నీ పట్ల ఏం గుడ్ విల్ ఉండదు. ఎందుకంటే వాడు చేసే పని చెప్పుకునే వాళ్ళకే గుడ్ విల్ ఉంటుంది అంటారు. చేసే పని చెప్పుకోలే జనరల్ గా ఏంటి చేసి అదే నేను చెప్పేది పెద్దోళ్ళ సామెత, నేను అందుకే గుర్తించింది. ఇప్పుడు అరిసె కుక్క కరవదు, పని చేసేవాడు చెప్పుకోలేడు. ఎందుకు, తన పని దాన్ని చేస్తున్నాడు కాబట్టి వాళ్ళే గుర్తిస్తారులే అని చెప్పేసి అనుకుంటారు. గుర్తిస్తారనో లేకపోతే మన పని మనం చేస్తున్నాం కదా, మన ధర్మం మనం నిర్వర్తిస్తున్నాం కదా అని చెప్పి అనుకుంటాడు. వాడు పోయి క్యూలో పోయి అడుక్కోడు. ఎవడైతే పని చేయడో ఎవడైతే దొంగ మాటలు చెబుతాడో తను రక్షించుకునేందుకు 1,00,000 మాటలు చెబుతాడు, అక్కడ పోయి అదే పనిలో ఉంటాడు. అలాగే ఇప్పుడు అదే జరుగుతుంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో అని చెప్పి నాకు ఆ సీనియర్ జర్నలిస్ట్ చెప్పిన మాట. ఓకే, ఇప్పటి వరకు వాళ్ళు దొంగచాటుగా ఉండి దొంగ మాటగా ఉండి అటు ఇటు 2 పడవల మీద కాళ్ళేసి ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత అసలు పూర్తిగా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో రాకూడదు అనుకునేటువంటి వాళ్ళు కూడా ఇవాళ ఫ్రంట్ వర్స్ లోకి పోయి మొత్తం మేమే చేసాము, మొత్తం మేమేను అని చెప్పి వాళ్ళు ముందు వరుసలోకి పోయి వాళ్ళు ఆల్రెడీ క్యూలో నుంచున్నారు. ఆ క్యూలో నుంచున్న వాళ్ళతో మనం ఏం పోయి నుంచుంటాం అని చెప్పి రాత్రి నాకు విజయవాడ నుంచి ఒక జర్నలిస్ట్ ఫోన్ చేశాడు. ఏది పాపం 2019 నుంచి మొన్నటి దాకా కేసులు పెట్టుకొని రకరకాల ఇబ్బందులు పడి రిపోర్టింగ్ చేసిన అతను. అంటే రిపోర్టింగ్ అనేది సోషల్ మీడియాలో రకరకాల ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు గ్రూపుల్లో చాలా మంది ఉంటారు కదా, అతను ఫోన్ చేశాడు. వాస్తవంగా ఏంటంటే తెలుగుదేశం పార్టీలో మొత్తం నిస్తేజం వాళ్ళకు ఉందండి, నిస్తేజంగా ఉన్నారు వాస్తవంగా. ఇప్పుడు 164 మంది కూటమి ఎమ్మెల్యేలు గెలిచారు. మినిస్టర్ పదవులు తీసుకున్న వాళ్ళ మీద మిగతా వాళ్ళకేమో అసంతృప్తిగా ఉంది, ఎందుకంటే జూనియర్స్ కాబట్టి. వాళ్ళు మినిస్టర్లు అయ్యారు కదా, వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ దగ్గర ఇవ్వండి అని చెబుతున్నారంట. ఏది లీడర్లు ఎవరైనా వస్తే కొత్తగా అధికారంలోకి వచ్చాను సార్ అని చెప్పి అందరూ వచ్చేసి బొకేలు ఇచ్చేసి మాకు కూడా ఏదన్నా చూడండి సార్ అని చెప్పి అడగడం సహజం. మేమేం చూస్తున్నాం, మినిస్టర్లు అయ్యారు వాళ్ళ దగ్గర పోయి అడుక్కోండి అని చెప్పి వాళ్ళు చెబుతున్నారంట. వీళ్ళేమో పనిచేసిన ఇప్పుడు దాకా పనిచేసిన ఏంది మా పరిస్థితి ఏంది అని చెప్పి వాళ్ళు అయోమయంలోకి వెళ్ళి నిస్తేజంలోకి వెళ్ళిపోయారు. నిస్తేజంలోకి వెళ్ళిపోవడంతో ఇటు చూస్తేనేమో మొన్నటి దాకా కనిపించిన వాళ్ళు అందరూ కొత్త కొత్త ముఖాలన్నీ క్యూలో కనపడుతున్నాయి. నామినేటెడ్ పోస్టులు గాను రకరకాల లాబింగ్ల కోసం క్యూలో కనపడుతున్నారు. మనం పనిచేసిన వాళ్ళు మనం ఎందుకు క్యూలో పోయి నుంచునేదని వీళ్ళు అయోమయంలో దేవుడి మీద భారం వేసి ఉంటున్నారు. ఇలాంటి నిస్తేజమైన పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓడిపోయి కూడా యాక్టివ్ అయ్యారు. వారం రోజులకే వాళ్ళే యాక్టివ్ అయ్యి వాళ్ళు అసలు కోట్లుగా జ్వరపడుతున్నారు. తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించే వాళ్ళు కూడా కోట్లుగా జ్వరపడి నామినేటెడ్ పోస్టుల కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఉదాహరణ చెబుతాను నేను. ఒక 2 జర్నలిస్టులు ఉన్నారండి, సీనియర్ జర్నలిస్టులు. వాళ్ళు కామ్గా ఏసీ రూమ్లో కూర్చొని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నారు. ఈ 5 సంవత్సరాల్లో చేసుకొని చంద్రబాబు నాయుడు మీద బుక్ రాశానని ఒక ఆయన వెళ్ళాడు. ఇంకొక ఆయన ఏమో నేను పాత రోజుల్లో నేను కూడా రాశానని చెప్పి ఆయన వెళ్ళాడు. వెళ్ళి ఇప్పుడు వాళ్ళు పోయి కలిసి బొకేలు ఇచ్చి వచ్చారు లోకేష్ గాను చంద్రబాబు నాయుడికి. ఇప్పుడు పనిచేసిన వాళ్ళు మనం పనిచేసాం కదా,
మనం పనిచేసిన వాళ్ళు గుర్తింపు కోరుకోవడం తప్పలేదు కదా అనేది అనే గుర్తింపు కోరుకుంటారు. కానీ వాళ్ళు గుర్తించాలి కదా. ఇప్పుడు రాజశేఖర రెడ్డికి అంత పేరు ఎందుకు వచ్చింది? రాజశేఖర రెడ్డి విషయంలో ఎందుకు కథలుగా చెప్పుకుంటారు? రాజశేఖర రెడ్డి తనకి సహాయం చేసినటువంటి వాళ్ళు అడగకపోయినా కానీ పిలిచి ఇస్తారు, సర్ప్రైజ్ అవుతాడు వాడు. ఇప్పుడు ఎవరు రాజశేఖర రెడ్డి సహాయం చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇబ్బంది ఆయన ఆల్మోస్ట్ ఇబ్బందులు పడి వచ్చారు కదా. ఆ టోటల్ ప్రయాణంలో, ఆ 25 సంవత్సరాల ప్రయాణంలో ఎవరైతే తనకి రకరకాలుగా ఆదుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ గుర్తు పెట్టుకుని పిలిచి సహాయం చేశారు కాబట్టి ఇవాళ ఆయన గురించి చెప్పుకుంటారు కథలుగా. ఓకే, రాజశేఖర రెడ్డి గురించి ఎవరైనా నెగిటివ్ మాట్లాడతారా? సరే, రాజకీయంగా కొన్ని మైనస్లు ఉండొచ్చు, కానీ ఆయన మానవత్వం గురించి, ఆయన మానవీయ కోణం గురించి ఎవరైనా మాట్లాడతారా నెగిటివ్ గా? ఎవరు మాట్లాడరు. కారణం ఏంటంటే ఇది ఏది జస్ట్ పిలిచి మాట్లాడి ఇదిగో ఇది చేసుకోని అంటాడు. అందువల్ల ఆయన ఇవాళ కూడా చెప్పుకుంటారు. ఇప్పుడు ఎక్కడ కదా నా ఎగ్జాంపుల్ చెప్తాను నేను కృష్ణ. రాజశేఖర రెడ్డి విషయంలో ఆయన ప్రస్తావన వచ్చింది కాబట్టి మనం చెప్పాలి. నేను అప్పుడు పత్రికలో పనిచేస్తున్నా. అప్పుడు కొంచెం కాంగ్రెస్ పార్టీకి కొంచెం అనుకూలంగా ప్రో కాంగ్రెస్ అనేది ఆ పత్రిక మీద ఉన్న ముద్ర. ఆ సందర్భంగా ఆయన ఏదో పాదయాత్ర చేసేటప్పుడు నేను జస్ట్ కోస్తాంధ్ర వరకు ఆయన తోటి ఎండి చెప్తే వెళ్ళా. జస్ట్ రిపోర్టింగ్ చేసి కవర్ చేసి అంతే, అంతకు మించి నేనేం చేయలే. దానికి ఆ వారం రోజులు ఉన్నదానికి నేను మళ్ళీ టీవీ5 ఢిల్లీలో ఉన్నప్పుడు ఈయన సీఎంఐ ఢిల్లీ వచ్చాడు. 2004 సీఎంఐ ఢిల్లీ వచ్చాడు. 2004 ముందు నేను ఆ పేపర్లో ఉన్నా. ఆ తర్వాత ఆయన ఢిల్లీ నేను 2007 ఆ ప్రాంతం ఢిల్లీ వెళ్ళా. ఈ మధ్య కాలంలో నేను కలవాలి ఆయన్ని. నేను మర్చిపోయింటాడు అనుకున్నా. 2 years అయిపోయింది కదా, అధికారం వచ్చింది, బోల్డ్ మంది కలుస్తారు, మనం ఎందుకు గుర్తుంటాం అనుకున్నా. ఢిల్లీ వచ్చారు. నేను ఢిల్లీలో ఉంటే ఢిల్లీ ప్రెస్ మీట్కి వెళ్ళాం. ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత మామూలుగా అందరూ లేచి వస్తున్నాం. ఆయన కూడా వస్తున్నాడు. వచ్చి నా భుజం వచ్చి చేసాడు. భుజం వచ్చేసి పేరు పెట్టి ఏమా ఇక్కడికి ఢిల్లీ ఎప్పుడు వచ్చావు అని అడిగాడు. ఎలా ఉంటుంది నీ ఫీలింగ్ చెప్పు, అసలు ఎక్స్పెక్ట్ చేస్తావా? అన్ఎక్స్పెక్టెడ్ పేరు పెట్టి. అవి కావాలి పార్టీ నిలబడాలంటే. నువ్వు అసలు వాళ్ళు మర్చిపోయి కొత్త బ్యాచ్ ఎవరిస్తే వచ్చి వాళ్ళని క్యూలో పెట్టుకొని అసలు వాళ్ళని మర్చిపోతే మరి నిస్తేజంగానే ఉంటుంది. ఇప్పుడు అదే నాకు విజయవాడ నుంచి రాత్రి ఫోను, ఇవాళ మార్నింగ్ ఒక సీనియర్ జర్నలిస్ట్ ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పిన మాట ఇది. సో కాబట్టి ఈ నిస్తేజం అనేది పార్టీకి మంచిది కాదు, రాష్ట్రానికి కూడా మంచిది కాదు. పార్టీ నిస్తేజంగా ఉంటే రాష్ట్రానికి కూడా మంచిది కాదు కదా. అవును, కాబట్టి సరి చేసుకోవాలి, లేకపోతే పైన ప్రమాదం తప్పదు. అంతే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ప్రకృతి ఏ విధంగా నిర్ణయించిందో అలా కాకూడదని మనం కోరుకోవాలి. ఓకే.